కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి తనపై వస్తున్న వార్తలను ఖండించారు. ఒకరోజేమో నేను లోకేష్ని కలిశానని, టీడీపీలోకి వెళుతున్నానని ప్రచారం చేశారని, ఇప్పుడేమో తనకు సీటు లేదని తెలిసి రామాయపట్నం పోర్టు సమస్యని భుజాన వేసుకున్నానని ప్రచారం చేస్తున్నారని, ప్రతిపక్షాలు ఈ ప్రచారం చేస్తే నేను ఖండిస్తానని, సొంత పార్టీ వాళ్ళు ఈ ప్రచారం చేయడం దారుణమని అన్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆహ్వానం మేరకు అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 89లో అదే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడము లేక వేరొక పార్టీలోకి పోయినాము, ఎన్నిసార్లు వెనక్కి వచ్చామనేది ఒకసారి చరిత్ర చూసుకున్న తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు మీకే సమాధానం దొరుకుతుంది. సీనియర్ నాయకుడిగా మొదటి లిస్టులోనే మీ పేరు ఉందనేది అందరూ అనుకున్నారు రాష్ట్రం మొత్తం మీద. ఇప్పటికీ ఇంతవరకు లేదు. ఒకవేళ వైసీపీలో రాకుంటే పార్టీ అనేక పార్టీలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి మీ రాజకీయ అన్ని పార్టీలు నన్ను ఆహ్వానిస్తున్నప్పుడు వైకాపా ఎందుకు ఆహ్వానిస్తుంది? వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు. నేను మొదట్లోనే చెప్పాను, నా ఆర్థిక పరిస్థితుల్ని నేను సరిచూసుకున్న తర్వాతనే నేను నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం కూడా యావత్ రాష్ట్రం కూడా డబ్బు వైపే నడుస్తుంది. ఎవరు ఎంత పెడతారు, ఎంత సొమ్ము తెస్తారు, ఎక్కడ పెడతారు, అభిమానం ఒక పక్క ఉన్న ఆర్థికపరమైన అంశం కూడా రెండవ పక్క కీలకంగా ఉంటుంది. లేకపోతే ఇంతమంది పారిశ్రామికవేత్తలు, ఇంతమంది రియల్ ఎస్టేట్ ఓనర్లు రాజకీయాల్లోకి వచ్చే ఆస్కారం లేదు. ఇదే 72, 89 మధ్యలో అటువంటి వాళ్ళకి ఆస్కారమే లేదు ఈ రాష్ట్రంలో. తర్వాత మారుతున్న కాలాలు, డబ్బే ప్రధానంగా మారుతున్న కాలంలో అది గెలుపోటములు నిర్ధారించదా అనేది పక్కన పెడితే, ముందు అదొక బలీయమైన రాజకీయ ఆరంగరేటానికి అది ఒక బలీయమైన శక్తిగా మారుతున్న కాలంలో ఆ ఆర్థిక పరిస్థితిని నేను బేరీజు వేసుకున్నాను. నా బేరీజు నేను పూర్తయిన తర్వాతనే నా నిర్ణయం ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజీ పెంచడానికి కాకుండా వెళ్ళారు, కలిసి తీసుకుపోయారు అనేది ఒక ప్రచారం. దానికి మీరేం చెప్తారు? పెంచలయ్య గారు ఎవరో నాకు తెలియదు, నాకు ఆయనతో ఏం పరిచయాలు లేవు. పెంచలయ్య గారు సీఎం గారిని కలిసిన తరుణంలో సీఎం గారు నన్ను పిలిపించినారు. ఈయన పెంచలయ్య గారు అని చెప్పినారు. ఈయన కూడా కందుకూరికి పోటీ చేసే ఆలోచనలో ఒక ప్రతిపాదనలో చూస్తున్నామని చెప్పినారు. మనం కూడా ఈ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉండే బీసీలకు మనం ప్రాధాన్యతనివ్వాలి. బీసీలకు కూడా మనం ఒక మంచి పీట రాజకీయంగా వేయాలి. అందుకని ఒక పరిశీలనలో ఉంది అని చెప్పినారు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రాంతీయ పార్టీల్లో ఏకనాయకత్వాలు నడుస్తుంటాయి. నాయకుడి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే మేము పార్టీలో ఉన్నంతసేపు ఆ పార్టీలో దాన్ని అతిక్రమించి కానీ ధిక్కరించి కానీ పోయే ఆలోచన మొదలు. కోర్టు మీద 2 రోజులు రఫీ నూరి ఛానల్ కోసం